వెల్కమ్ టు మాస్టర్ ఆఫ్ చెస్ బ్రెయిన్. నేను మీ రవికుమార్. ఈరోజు మన వీడియోలో కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్లో పాన్ 5th ర్యాంక్లో ఉండేటప్పుడు కీ స్క్వేర్స్ ఏంటి, ఆ కీ స్క్వేర్స్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే వైట్ నుంచి విన్ వస్తుందా లేదా బ్లాక్ నుంచి స్టేల్మేట్ అవుతుంది అనేది చాలా క్లియర్ కట్గా మనం చెప్పొచ్చు. ఆ కీ స్క్వేర్స్ అనేది మనకు తెలియనట్లయితే ఆ గేమ్ అనేది విన్ ఆర్ లూజ్ అనేది 50-50 ఛాన్స్ ఉంటుంది. కీ స్క్వేర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్ కానీ లేదా రుక్ అండ్ గేమ్ కానీ బాగా నేర్చుకుంటారో వాళ్ళు 100% ప్రొఫెషనల్ ప్లేయర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. చాలా టాప్ ప్లేయర్స్ అయితే అవుతారు. కాబట్టి ఈ కింగ్ అండ్ పాన్ అండ్ గేమ్, రుక్ అండ్ గేమ్ బాగా నేర్చుకోండి. ఇప్పుడు మన కీ స్క్వేర్స్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగులో చెస్ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్కి ఉన్నటువంటి వాట్సాప్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ వీడియో కూడా వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు చూడండి, పాన్ అనేది 5th ర్యాంక్లో ఉంది. సో పాన్ అనేది 5th ర్యాంక్లో ఉన్నప్పుడు పాన్కు ఉన్నటువంటి కీ స్క్వేర్స్ ఎక్కడ ఉంటుంది? పాన్ ముందున్నటువంటి 3 స్క్వేర్స్ని మనం కీ స్క్వేర్స్ అంటారు. చూడండి, పాన్ అనేది F5 స్క్వేర్లో ఉంది. అయితే కీ స్క్వేర్స్ ఎక్కడ ఉంటుంది? E6, F6, G6. ఈ 3 స్క్వేర్స్ని కానీ మన కింగ్తో కంట్రోల్ చేసినట్లయితే ఖచ్చితంగా వైట్కి విన్ వస్తుంది. ఓకే, పాన్ అనేది 5th ర్యాంక్లో ఉండేటప్పుడు పాన్ ముందున్న 3 స్క్వేర్స్ని కీ స్క్వేర్స్ అంటారు. ఓకే, సో ఈ పొజిషన్లో చూడండి, మన కింగ్ ఆల్రెడీ E6 స్క్వేర్లో ఉంది. సో ఈ 2 స్క్వేర్స్ని కానీ మనం కంట్రోల్ చేసినట్లయితే మనకి విన్ అనేది వస్తుంది. సో కింగ్ F6 మూవ్ చేసాం అనుకోండి, ఈ పొజిషన్లో కింగ్ టు కింగ్ అపోజిషన్ వస్తుంది. సో ఈ కింగ్ ఈ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది, కీ స్క్వేర్స్ని కంట్రోల్ చేస్తుంది. సో క్లియర్ విన్. సపోజ్ ఈ పొజిషన్లో మీరు ఈ కీ స్క్వేర్స్ని కంట్రోల్ చేయకుండా పాన్ పుష్ చేశారనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. పాన్ పుష్ చేసిన తర్వాత చూడండి, ఈ కీ స్క్వేర్స్ మిస్ అయింది. G6 అనే కీ స్క్వేర్ మిస్ అయింది. సో ఇప్పుడు అపోనెంట్ అపోజిషన్ పెడతాడు, పాన్ పుష్ చేస్తాము, దెన్ కింగ్ F8. పాన్ ప్రొటెక్ట్ చేయడానికి ఓన్లీ స్టేల్మేట్ అవుతుంది. సో అటాకింగ్ అవుతుంది అండ్ నో స్క్వేర్స్ టు కింగ్. సో ఇది స్టేల్మేట్. సో అందుకని కీ స్క్వేర్స్ కంట్రోల్ చేయాలంటే ఈ పొజిషన్లో ఈ 3 స్క్వేర్స్ని కంట్రోల్ చేయాలంటే కింగ్ అనేది మనం F6 స్క్వేర్లోకి మూవ్ చేసినట్లయితే 3 స్క్వేర్స్ని కూడా మనం కంట్రోల్ చేస్తాము. అలాగే అపోనెంట్ కింగ్కి అపోజిషన్ పెడతాం. అపోజిషన్ రూల్ ప్రకారంగా ఎవరైతే అపోజిషన్ క్రియేట్ చేస్తారో వాళ్ళకైతే విన్నింగ్ పొజిషన్ ఉంటుంది. సో ఈ పొజిషన్లో బ్లాక్ కింగ్కి G8 స్క్వేర్ ఉంది, అలాగే E8 స్క్వేర్ ఉంది. ఎనీ మూవ్, సపోజ్ కింగ్ E8 మూవ్ చేశారనుకోండి, కింగ్ G7 మూవ్ చేయండి. సో ఈ 3 స్క్వేర్స్ కూడా కంట్రోల్ చేస్తాము. పాన్ అనేది ఈజీగా ప్రమోట్ అయిపోతుంది. సో అలా కాకుండా కింగ్ G8 మూవ్ చేశారనుకోండి, సో కింగ్ టు E7. కింగ్ రైట్ అయితే లెఫ్ట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్తే రైట్ వెళ్ళాలి. అలాగే మ్యాక్సిమం స్క్వేర్స్ని కంట్రోల్ చేసినట్లయితే పాన్ అనేది క్వీన్ అవుతుంది. సో ఓన్లీ మూవ్ కింగ్ G7, దెన్ ప్రమోట్ యువర్ పాన్. కింగ్ G8, పాన్ F7, కింగ్ G7, పాన్ పుష్, క్వీన్. రైట్, చూసారా? కీ స్క్వేర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పొజిషన్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాన్ 5th ర్యాంక్లో ఉండేటప్పుడు పాన్ ముందున్నటువంటి 3 స్క్వేర్స్ని కూడా మనం కీ స్క్వేర్స్ అంటాం. సో ఈ కీ స్క్వేర్స్ని కానీ మనం కింగ్తో కంట్రోల్ చేసినట్లయితే క్లియర్గా విన్ వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.